తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరొకరి అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? రమ్య, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన కేసులో మరో వ్యక్తిని సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కల్తీ నెయ్యి కేసులో అరెస్టుల సంఖ్య 10కి పెరిగింది. అంటే ప్రధానంగా అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి చేయడానికి ముందుకొచ్చిన సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, అదే విధంగా వారికి సహకరించిన వ్యాపారులు, ఇలాంటి వ్యక్తులను దీంట్లో కేసులు అరెస్ట్ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి, టీటీడీ ఉద్యోగి, కొనుగోలు విభాగానికి సంబంధించిన జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేయడంతో చాలా కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. ఈ కేసు గడిచిన ఏడాది కాలంగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యం కంటే ముందు పిప్పిల్ జైన్, పొంబిల్ జైన్, అంటే వైష్ణవి డైరీకి సంబంధించిన, అదేవిధంగా భోలేబాబా డైరీకి సంబంధించిన యజమానులు, డైరెక్టర్లు, సిఇఓలు, వీరందరినీ 9 మందిని, మరోవైపు ఈ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను అరెస్ట్ చేశారు. అందులో భాగంగా వారందరినీ విచారించారు. ఈ మధ్య కాలంలోనే టీటీడీ గతంలో అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా పిలిపించి విచారించారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డిని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా హైదరాబాద్ లో సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీటీడీలో కొనుగోలు విభాగం సంబంధించి జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహించిన సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి తిరుపతి రూయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి తరలించారు. మరికొద్దిసేపట్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. రమ్య, ధన్యవాదాలు నారాయణప్ప.